కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఒకే ఒకడు సినిమాలో వన్ డే కాన్సెప్ట్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అదే కాన్సెప్ట్ తో మేం చేసిన స్కిట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతది అంటూ మన ముందుకు చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం తల్లి ఇలా రావే పూర బాడుకో సాంగ్ బాగుందా? అయినా ఈ పాట ఎందుకు వేసావు? ఈ పాటకి ఏమైంది? ఇది ఆల్రెడీ ఇద్దరు వేసారు. ఈ పాట ఆల్రెడీ ఇద్దరు వేసేసారా? ఎక్కడ వేసారు? పురాతన ప్రేమికులు. ఎందులో వేసారే? సంక్రాంతికి వేసారు. మళ్ళీ వచ్చే సంక్రాంతికి వేస్తారు. మరి మధ్యలో మాకు సంబంధం లేనట్టే ఉంటారు. బయట మాత్రం ఫోన్ లో మాట్లాడుకుంటారు. సర్లే మనకు ఆ గొడవ దిగలే గాని బుజ్జి తల్లి ఏంటి ఒక ముద్దియ్యే. పెద్ద పెద్ద పదవులు నా పెదవులు దొరకడం చాలా కష్టం. హలో సరసు సరసు హ్యాపీ బర్త్డే సరసు. సాయంత్రం పార్టీలో కలుద్దాంలే. ఓకేరా. బుస్స కొడుతుంది ఎవరు? సరస్సు. ఎవరు? సరస్సే ఆఫీస్ లేదు. కాదే కాదు సరస్సు పూర్తి పేరేంటి? సరస్వతి నుండి సరస్సు దాకెళ్ళారంటే మీరు ఏ సరస్సు దాకెళ్ళారా మీరు? ఇలా చేసావంటే నేను వదిలేస్తాను చెప్తున్నాను చూసుకో. వదిలేస్తా. ఒక్కసారి అడిగినందుకు ఇంత అవమానిస్తావా? అది కాదు ఇద్దరం ప్రేమించుకున్నాం సార్. కలిసి లివింగ్ లో ఉంటాం తప్ప నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుంటే ఆ కోపం ఏంటి సార్? ఎట్ట పెళ్లి చేసుకోవాలి? నేను చిరాకు వస్తుంది సార్ నాకు ప్రతిదానికి. ఇదిగే చిరాకు వస్తుంది. నెక్స్ట్ ఆడి రాడు ఎంట్రీ రాడు. ఏంటా ఇంటి పక్కన ప్రశాంతంగా నేను తెలుసు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటానా? ఏంటా సౌండ్ వర్క్ చేసుకోవద్దా? నేను ఏం లేదు సార్. నేను ఒక అమ్మాయిని ప్రేమించు లివింగ్ లో ఉంటున్నాను. నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోబోతున్నాను సార్. చేసుకునేలో ప్రతి దానికి గొడవే సార్. ప్రతిది చెప్పాలంటే అది చెప్పాలి. పేజీ డైలాగులు చెప్పడం కాదు, అర్థమయ్యేలా ఒక్క మాట చెప్పు చాలు. ఏం చెప్పావురా? మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. మీకుంటే తెలుస్తుంది నాలాంటి గర్ల్ ఫ్రెండ్. నీకంటే బాగా చూసుకుంటా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, అందంగా చూసుకుంటా, అమాయకత్వంగా చూసుకుంటా. నా గర్ల్ ఫ్రెండ్ మీరు? అవును. ఛాలెంజ్ సార్. నేను అగ్రిమెంట్ రాస్తా. రాయి. ఇప్పుడు 6 అవుతుంది టైము. ఈవినింగ్ 6 వరకు నా లవర్ ని మీరు గొడవాడకుండా కనుక చూసుకుంటే మీరు చెప్పినట్టు నేను చేతగానే ఉన్నాయి సార్. డిస్కషన్ రండి సార్. సంతకం పెట్టండి. ఇక్కడ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. 6 to ఈవినింగ్ 6. ఓకేనా? ఏమే చెప్పు. ఇప్పుడు టైం 6 అవుతుంది కదా? అవును. సాయంత్రం 6 వరకు ఈయనకి ఒక్కరోజు గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలి. వాట్? ఏదో పొరపాటును అనుమానించినందుకు ఎంత పెద్ద శిక్ష చేస్తావా? వన్ డే ఒక్క రోజుకే అర్థమవుతుందా? నువ్వు కనుక గర్ల్ ఫ్రెండ్ గా ఉండకపోతే నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. నువ్వు నాతో ఎంత అయితే ఫ్రీగా ఉన్నావో ఆయనతో కూడా అంతే ఫ్రీగా ఉండదు. ఓకే, అర్థమైంది కదా? సార్ ఆల్ ది బెస్ట్ సార్. ఓకే అమ్మా, బాయ్. పద మన ఇంటికి వెళ్దాం. పద. ఇదేనా మన ఇల్లు? ఆ రోజు సాయంత్రం మీకోసం అన్నం, పప్పు, మజ్జిగ. ఎలాగుంది? బాగుంది. ఏమన్నా ఎక్కువ అంటే ఉప్పు కొంచెం తక్కువైంది. ఉప్పు తక్కువైందని చెప్పడం కూడా తప్పేనా? ఇంకోసారి చెప్పా. ఇంకోసారి ఉప్పు తక్కువ. అమ్మ తోడు. పొద్దు నాతో ఎప్పుడు అగ్రిమెంట్లు ఎవ్వరు చేయించుకోలేదు. 6 to 6 మీరు రాశారు. ఇంకా 4 గంటల టైం ఉంది. సో కాబట్టి వెళ్తున్నా. మళ్ళీ సినిమా యాక్టింగ్ ఒకటి.
ఇక్కడ నేనుంటే వాడుతూ ఏంటి మాటలు ఏదో ప్రాబ్లం ఉంటే వెళ్ళి అది మాట్లాడుతున్నా. కాదండి, ఎందుకు అలాగా ఇబ్బంది పడుతున్నారు? మీరు ఆగండి అన్నయ్య గారు, మీరు ఆగండి అన్నయ్య గారు. అన్నయ్య అయ్యి బాబు ఏరా వాడికి నాకు అంటే మరి చేసుకోబోయేదాన్ని నన్ను వదిలించుకుందాం నాయనో అమ్మో అమ్మో. నీ కెరియర్ మీద వద్దమ్మా, అది పోతేనే ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఒట్లాంటి వేటే. రమేష్ గారు బాగున్నారా అండి? బాగుందండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం మీ ఇంట్లో కారం ఉంటే ఇస్తారా? ఉండండి, తీసుకొస్తా, కారం తీసుకొస్తాను. తీసుకురండి. తిన్నారా అండి? అన్నయ్య బాగున్నాడా? అందరు బాగున్నారు. ఏంటి ఈ మధ్య చాలా స్లిమ్ అయిపోతున్నారు. కొంచెం వర్కౌట్ చేస్తున్నా. చెమట పట్టేసిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? పక్కింటి ఆవిడే ఏం చేసింది? కారం అడిగితే కారం అడిగితే ఇలా తీసుకోవచ్చు. ఏంటిది? కారం అడిగింది దండం పెట్టా. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నారు? ఎక్కువ మాట్లాడుతున్నావు. నా పెళ్ళి చంపేస్తుందిరా, చూడరా. క్యా కరే తూ? ఓ సారీ, ఏమైంది? అది నా మొగుడిని వల్ల వేసుకుందా అని చూస్తుంది. అలా ఏం కాదు, ఆయన ఇరుగు పొరుగు అన్నాక బాయి బాయి. మనం బాయ్ బాయే, అదే ముంబై. ఏంటి ఏం పడితే అది మాట్లాడుతున్నావు? ఏంటేనా? దానికి దూరం ఉండరా. ఏ పోవే నంగరాచి. సారీ అండి, అయ్యో సారీ అండి. ఎందుకు ఏడుస్తున్నావే? అది నన్ను తోసేసి వెళ్ళిపోయింది. పడ్డ నన్ను పట్టించుకోకుండా దానికి సారీ చెప్తాను. అయ్యో అన్యాయం కాదు, నువ్వే కదా ఇద్దరిని పెట్టావు. ఇంకో సెగ్మెంట్ ఉంది బాగా చూసుకుంటా. కాన్ఫిడెన్స్ మీద ఒప్పుకున్నావురా? దండం పెడతామా, ఇంకోసారి ఏం చెయ్యమ్మా? ఏంటి ఇంత ఓపికగా చేసినా ఎందుకు అరుస్తున్నావు? వాళ్ళని కొడుతున్నావు, నన్ను కొడుతున్నావు. అందుకే ఆడి నిన్ను భరిస్తలేడు, నేను నిన్ను భరించా. వెళ్ళిపో. అదేంటండి అంత బీపీ వచ్చింది? అది కాదమ్మా. ఇదేంటి తల? అరే రారా. ఆడైంది సార్ కరెక్ట్ గా. మా కాబోయే పిల్లమేది? ఓ మా ఇంటికి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? వస్తువుని జాగ్రత్తగా పెట్టుకో. కాదు, పక్కింటి వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటే వాళ్ళు ఎక్కి చూసి ఎంజాయ్ చేయలే కానీ వాళ్ళ కాపురంలో ఏలెట్టకూడదు అనేది అర్థమైంది. ఈసారి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటా. అది ఆ పని చేయి, అర్థమైందా? ఇంకొకసారి నా ఫ్యామిలీలోకి వచ్చావు. నీ ఫ్యామిలీ కాదు, ఏ ఫ్యామిలీకి జోలికి రాను. శివాజీ గారు, ఈ డొమెస్టిక్ వైలెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మంచి లైన్ నూకరాజు, చాలా బాగుంది. ఇలాంటివి సహజంగా చాలా చోట్ల జరుగుతానే ఉంటాయి. కొన్ని బయటకు వస్తే కొన్ని బయటకు రావు. దాన్ని సరదాగా చూపించారు, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఖుష్బూ మ్యామ్. నరేష్ సూపర్ గా బ్రిలియంట్ గా చేసావు. అండ్ నూకరాజు నిజంగానే తాగుతూ రమేష్ గారు వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్, కంప్లీట్ హోల్ ప్యాకేజ్ ఆఫ్ హోల్సమ్ ఎంటర్టైనర్ ఈ రోజు. ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మీరు చేసుకోవచ్చు ఖుష్బూ మ్యామ్. So non-stop Nukarazu and Tagbotu Ramesh and team ki judges it chase scores 20 out of 20.